మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన సర్వశ్రేష్టమైన సర్వశక్తిగల నామంలో ఈ యొక్క మట్టల ఆదివారపు ఆరాధనలో లైవ్లో పాల్గొంటున్నటువంటి మీకును మీ కుటుంబాలకును శుభములు తెలియజేసుకొంచున్నాను. ప్రియులారా, టుడే వి సెలబ్రేట్ ద ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంటూ జెరూసలేం. ప్రపంచమందంతటా కూడా 2020 సంవత్సరాలకు పూర్వము యేసుక్రీస్తు ప్రభు మరి సిలువను ఎక్కక మునుపు, ఆయన మానవాళి పాప పరిహారార్థమై తన ప్రాణమును బలిగా పెట్టక మునుపు జరిగినటువంటి సంఘటనలో కార్యాల్లో ముఖ్యమైనటువంటి ఒక ఘట్టము మట్టల ఆదివారం. ఇది బైబిల్ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. కొందరు క్రైస్తవేతరులు అంటారు, మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఈ దినాన విప్లవాత్మకమైనటువంటి వాక్యాధారం లేనటువంటి ఆలోచన కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, మట్టల ఆదివారం చేసుకోవచ్చా, గుడ్ ఫ్రైడే చేసుకోవచ్చా, ఈస్టర్ చేసుకోవచ్చా, క్రిస్మస్ చేసుకోవచ్చా అని రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి ఇది వాక్యానుసారం కాదు, మనం చేయకూడదు అనేటువంటి ఆశ ఏమాత్రము లేదు. కానీ క్రమక్రమంగా క్రైస్తవులైనటువంటి వారు క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోవాలని, క్రీస్తుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు క్రైస్తవుల మధ్యన ఉండకూడదని, ప్రపంచంలో క్రైస్తవుని యొక్క ఉనికి క్రీస్తుతో ముడిపెట్టబడినటువంటి అనేకమైన సంఘటనలతో కూడా ఉండకూడదనేటువంటి ఒక అపవాది చేత ప్రేరేపించబడినటువంటి దురుద్దేశమే నేను మాత్రం ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. నిర్మోహమాటంగా చెబుతున్నాను లైవ్లో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కీర్తనలో మనకు తెలిసినటువంటి వాక్యాలు, సామెతలో తెలిసినటువంటి వాక్యాలు, అనేకమైన వాక్యాలు మనం చూసినప్పుడు క్రీస్తుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఒక వాక్యం మనకు ఏం సెలవిస్తుందంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడము ఆశీర్వాదకరమగును. చాలామంది ఎక్కువగా వాడుతుంటారు ఈ మాట. నీతిమంతుడు ఎవడు? యేసు క్రీస్తు అనేటువంటి నీతిమంతుడి ద్వారా నీతిమంతుడుగా తీర్చబడినటువంటి వాడు. మన నీతి మురికి గుడ్డలని యెషయా ప్రవక్త అంటాడు. కాబట్టి మనము నీతి లేని వారమైనప్పుడు యేసుక్రీస్తు యొక్క నీతిని ఆధారం చేసుకుని మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. అలాంటి మనము చనిపోతేనే క్రీస్తునందు నీతిమంతులైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని కీర్తనలో రాయబడుతుంది. అటువంటిది నీతికి ఆధారమైనటువంటి వాడు, దేవుని నీతి అయినటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడం తప్పంటారా? ఆయన జీవితంలోని ఘట్టాలు జ్ఞాపకం చేసుకోవడం పొరపాటు అంటారా? ఆయన జీవితంలోని ప్రతి ఒక్క అనుభవం కూడా మనకు అనేకమైన విశేషమైనటువంటి అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఈ దినాన కూడా మట్టల ఆదివారంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు పరిశీలిస్తూ వాక్యం మనకేం నేర్పిస్తుందో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 21లో 1 నుంచి 11 వచనాలు. మాథ్యూ చాప్టర్ 21, మత్తయి 21లో మొదటి 11 వచనాల్లో మట్టల ఆదివారానికి సంబంధించినటువంటి వాక్య భాగాలు మనం చూస్తాం. ఇదే మాటలు యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో, మార్కు సువార్త 11వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 4 సువార్త పత్రికల్లో కూడా రాయబడినటువంటి ఈ ఘట్టము అక్కడక్కడ కొన్ని మాటల తేడా మాత్రమే ఉంటుంది. కానీ దాదాపుగా ఇంచుమించుగా ది అకౌంట్ ఈజ్ ఆల్మోస్ట్ అక్యురేట్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు 11 వచనాలు మనం చదువుకున్న తర్వాత వాక్యంలోనికి వెళదాం. దయచేసి మీరంతా కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి చదవగలరని నేను కోరుతున్నాను. అలాగే మరి సంఘంలో ఉన్నప్పుడు అనేక మంది దేవుని బిడ్డలు త్వరపడి చదువుతుంటారు. మరి సునీత, ఎలిజబెత్, వసుంధర, శ్రీలత, శ్రవంతి వీళ్ళందరూ కూడా త్వరపడి చదువుతూ ఉంటారు. మరి ఈ దినాన్ని కూడా మీరు వాక్యాన్ని తీసి చదువుతూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. చూడండి, 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి ఆయన వారిని పంపివేసెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి సందర్భం ఏంటంటే పస్కా పండుగ. మనకందరికీ తెలుసు, యూదుల్లో పురుషులైనటువంటి వారెక్కడున్నా కూడా, ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా పస్కా పండుగకు ఖచ్చితంగా యెరూషలేములోనికి రావాలి అని దేవుని ఆజ్ఞను వారు జ్ఞాపకం చేసుకుని వివిధ ప్రాంతాల్లో చెదిరున్నటువంటి యూదులంతా కూడా పస్కా పండుగ దినమందు ప్రయాణమై వారు యెరూషలేము పట్టణానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే ఆ పస్కా సందర్భంలో యేసు ప్రభు తన శిష్యులైనటువంటి వారిలోంచి ఇద్దరిని పిలిచి, ఇదిగో మీరు ముందున్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక గాడిద పిల్లయు కట్టబడి ఉంటాయి, వాటిని మీరు విప్పి తోలుకురండి. ఎవరైనా ఏదైనా మీరు మిమ్మల్ని అడిగినట్లయితే ఇవి ప్రభువునకు కావాల్సి ఉన్నవి అని చెప్పి పంపించినట్టుగా చూస్తాం. శిష్యులు వెళ్ళి అదే ప్రకారం చేసి అవి తీసుకొస్తారు. అయితే ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వచనంలో, జకర్యా చాప్టర్ 9 verse 9లో మనం చూసినప్పుడు అక్కడ ఒక ప్రవచనం రాయబడినది. ఆ ప్రవచనమే సాక్షాత్తు ఇక్కడ నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్న మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానాలకు సంబంధించిన 143 ప్రవచనాలు నెరవేరినట్లుగా మనము నూతన నిబంధన గ్రంథంలో అనేక మార్లు మనం విన్నాము, దాని గురించి నేర్చుకున్నాం. ఆయన జీవితంలో నెరవేర్చబడినటువంటి మరి ఒక ప్రవచనం, వన్ మోర్ ప్రాఫెసీ దట్ వాస్ ఫుల్ఫిల్డ్ ఇన్ హిస్ లైఫ్ వి సీ హియర్. ఆ విధంగా వారు చేసి ఆ గాడిద పిల్లను తీసుకొచ్చి తమ వస్త్రాలు వాటి మీద పరచగా యేసు ప్రభు వాటి మీద ఎక్కి కూర్చున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కి కూర్చొని వాటి మీద ఆయన యెరూషలేము ప్రవేశించుచుండగా ఆ మార్గంలో ఉన్నటువంటి జనులంతా కూడా చూచి వారు కూడా దారి పొడుగునా తమ వస్త్రములు పరిచినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కొందరు వెళ్ళి చెట్ల కొమ్మలు నరుక్కొచ్చి ఆ కొమ్మలన్నీ కూడా దారి పొడుగునా వేశారు. అందుకే మట్టల ఆదివారం నాడు మనంతా కూడా చేతిలో ఖర్జూరపు మట్టలు, పామ్ ఫ్రాండ్స్ పట్టుకొని మనము ఆ దినాన వారు ఏ విధంగా అయితే ఉత్సాహధ్వని చేశారో ఆ విధంగా చేస్తుంటాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మట్టలు మనం తగిలించాం. అదే దేవాలయంలో అయితే, మందిరంలో అయితే దినాన ఎంతో ఆర్భాటంగా ఖర్జూరపు మట్టలతో సంఘమంతా కూడా ఉత్సాహంగా చేసేవారు. అయితే ఇక్కడ సూచన ప్రాయంగా మాత్రము పామ్ సండేకి గుర్తుగా జస్ట్ ఒక 2 మట్టలు మాత్రం పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రజలంతా కూడా కొమ్మలు కూడా నరుక్కొచ్చి దారి పొడుగునా వేసినట్టుగా మనం చూస్తున్నాం. వేసి ఏమన్నారు, వారంతా కూడా ఆయనకు ముందుగా ఆయనకు వెనక్గా వెళుతూ కేకలు వేశారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా జనసమూహం అన్నారట, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పుకున్నారట. ప్రియులారా, యేసుక్రీస్తు ఎందుకు ఈ విధంగా ఒక గాడిదనెక్కి యెరూషలేములోనికి వచ్చాడు? అంతవరకు కూడా అనేక మార్లు ఆయన వచ్చి వెళ్ళినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా ఆయన కాలినడకన ఆయన శిష్యులతో కలిసి వచ్చి వెళ్ళాడు. హీ యూస్ టు కమ్ బై ఫుట్ అండ్ గో, బట్ ఆన్ దిస్ పర్టికులర్ అకేజన్ హీ చోస్ టు కమ్ ఆన్ అ డాంకీ, ఆన్ అ లోలీ యానిమల్ కదా. ఎందుకు ఈ విధంగా వచ్చాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ 4 కార్యాలు మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. హీ కేమ్ టు డిక్లేర్ దట్ హీ వాజ్ ది అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు రాజ్యానికి ఆయన మకుటము లేని మహారాజుగా, రానైన రారాజుగా తన్ను తాను బయలుపరచుకోవటానికి ఆ విధంగా వచ్చాడని. రెండవది, హీ వాజ్ ది అనాయింటెడ్ వన్ దట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అభిషిక్తుడైనటువంటి వాడు కొరకు యూదులు ఎదురు చూస్తున్నారు. ఆ అభిషిక్తుడైనటువంటి వాడును నేనే, ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి వాడు నేనే అని ప్రవచనం యొక్క నెరవేర్పు వారికి కన్లారా సాక్షాత్కరింప చేయడానికి ఆయన ఆ విధంగా వచ్చినట్టుగా చూస్తున్నాం. మూడవది, వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య, లోక రక్షకుడు, పాపం నుంచి తన ప్రజల్ని కాపాడువాడు, రక్షించేవాడు ఈయనే అని చెప్పడానికి వచ్చినటువంటి వాడు. అలాగే జకర్యా మాత్రమే కాదు కానీ అనేక మంది ప్రవక్తలు ఎవరి గురించి ప్రవచించారో ఆ యొక్క దేవుని కుమారుడు,
లోకరక్షకుడు, మానవాళి పాపాన్ని మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల ఈయనే అని చాటి చెప్పుటకు ఆ విధంగా వచ్చినట్టుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, అనేక మార్లు యేసుక్రీస్తుని లోక సంబంధమైనటువంటి రాజుగా పట్టాభిషేకం చేయాలని ప్రజలు ఎంతగానో ఆశపడ్డారు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 15వ వచనంలో చూసినప్పుడు, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6 వర్స్ 15లో చూసినప్పుడు, ఒక సందర్భంలో జనసమూహం ఆయన్ని వెంబడించినప్పుడు, వారికి తినడానికి ఆహారం లేనప్పుడు ఆయన అతని శిష్యులను అడిగి ఒకరి దగ్గర ఉన్నటువంటి 5 యవల రొట్టెల్ని 2 చిన్న చేపల్ని తీసుకుని ఆశీర్వదించి వారికి పంచి పెట్టమని ఇచ్చినప్పుడు 5,000 పురుషులు భోజనానికి కూర్చుండి తిని లేచిన తర్వాత 12 గంపల రొట్టె ముక్కలు ఎత్తారట. ఆ యొక్క అద్భుత కార్యాన్ని చూసినటువంటి ఆ ప్రజలంతా కూడా, అయ్యో ఈయనే మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రవక్త అని చెప్పి ఆయన్ని పట్టుకొని బలవంతంగా రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని ఆశపడ్డారు. యేసుక్రీస్తు అది చూచి అక్కడి నుంచి తొలగిపోయి ఉపక్రమించి కొండలకు ఒంటరిగా వెళ్ళిపోయినట్టుగా మనం అక్కడ వాక్యాల్లో చూస్తాం. జీసస్ నెవర్ వాంటెడ్ టు బీ అ కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు, నథింగ్ కుడ్ ఎవర్ స్టాప్ హిమ్. ఎందుకంటే లోకమంతే కూడా ఆయన సృష్టి, సర్వ సృష్టికి ఆయన కారణభూతుడు, ఆధారభూతుడు, సమస్తమును వాక్యము చేత సృష్టించినటువంటి వాడు, సమస్తమును లోబర్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, సమస్త మీద ఆధిపత్యమును అధికారం కలిగినటువంటి వాడు. ఆయన లోకానికి రాజుగా ఉండగలడు. బట్ హిస్ టైమ్ హ్యాడ్ నాట్ యెట్ కమ్ టు రూల్ ద వరల్డ్ యాజ్ ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని ఏలేటువంటి చక్రవర్తిగా ఆయన ఏలేటువంటి సమయం ఇంకా రాలేదు గనుక అంతకు మునుపు ఇంకా జరగాల్సిన కార్యాలు అనేకం ఉన్నాయి. ప్రపంచమందంతటా కూడా మనుష్యులు ఆయన గురించి తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. అనేకులు నశించక నిత్యనాశనమైనటువంటి నరకాగ్నికి వెళ్లకుండా వారంతా కూడా రక్షించబడాలి. కనుక యేసుక్రీస్తు ఇంకనూ ఉపేక్షించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, ఈ లోక సంబంధమైనవి రుజువుపరిచాడు. ఆయన సిలువ వేయక ముందు పొంతి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36వ వచనంలో, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 18 వర్స్ 36 మనం చూసినప్పుడు, పిలాతు వీరంటున్నట్టుగా నీవు రాజువేనా అన్నప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానము, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అది ఒకవేళ అయిన ఎడల నా శిష్యులు మీరు నన్ను పట్టుకునివ్వకుండా వారు పోరాడుదురు. అయితే ఇహ సంబంధమైనటువంటి రాజ్యము నా రాజ్యము కాదు అని స్పష్టంగా చెప్తాడు. This is not my kingdom. My kingdom is different from what you can ever see or perceive. మీరు కళ్ళారా చూచేటువంటి రాజ్యము వేరు, నా రాజ్యం వేరు అని స్పష్టంగా అక్కడ చెప్పాడు. అలాగే లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో 20-21 వచనాలు కూడా చూసినప్పుడు, లూక్ చాప్టర్ 17 వర్స్ 20-21లో కూడా చూసినప్పుడు, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఇదిగో వచ్చే ఉన్నది, అది మీ మధ్యన ఉన్నది అంటాడు. అంటే యూ కెనాట్ సీ గాడ్స్ కింగ్డమ్ కమింగ్ డౌన్ అండ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ లైక్ ఎనీ మార్టల్ వరల్డ్లీ కింగ్డమ్. ప్రపంచంలో రాజుల్ని పట్టాభిషేకం చేసి ఒక రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తారో ఆ విధంగా ఉండదు. దేవుని రాజ్యం ఇదివరకే వచ్చింది, మీ మధ్యనే ఉన్నది అని అక్కడ చెబుతాడు. పరిసయ్యులకు ఆ విషయం అర్థం కాలేదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకు కూడా ఆ విషయం అర్థం కాకుండానే ఉంటుంది. ప్రియులారా, రోమా పత్రికలో 14వ అధ్యాయంలో 10వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 17లో కూడా చూసినప్పుడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియును సమాధానము పరిశుద్ధత లేనిది అందలి ఆనందం నై ఉన్నవంటాడు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. కొంతమంది దేవుని రాజ్యం అంటే నిత్యము కలుసుకున్నప్పుడల్లా కూడా విందులు వినోదాలు ఆర్భాటాలు చేసుకోవాలనుకుంటారు. అది కాదు. నీతియు సమాధానమును పరిశుద్ధత యందలి ఆనందమును, రైచియస్నెస్, పీస్, హోలీనెస్ అండ్ ద జాయ్ దేర్ ఆఫ్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడుంటుందంటే, ఎక్కడ నీతి ఉంటుందో, యేసుక్రీస్తు యొక్క నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యం ఎక్కడుందంటే, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడ ఉన్నదంటే, ఎక్కడైతే పరిశుద్ధత, హోలీనెస్ ఉన్నదో అక్కడ దేవుని రాజ్యం. కనుక ప్రియులారా, మనం సహవాసంగా కూడుకున్నప్పుడు, ఇళ్లలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కాదు కానీ ఎప్పుడైతే ఈ 3 విషయాలకు మనం కట్టుబడి ఉంటామో, దేవుని నీతిని, సమాధానమును, పరిశుద్ధతను కలిగి ఉంటామో, దేవుని రాజ్యం మన మధ్యనే, మనలోనే, మనతోనే ఉన్నదని మనము గుర్తించే వారంగా ఉండాలి. దేవుని రాజ్యము ఆయన సంఘమే, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమే. అయితే ఆ సంఘము ఈ 3 నిలిచినప్పుడే అది దేవుని రాజ్యంగా పరిగణించబడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. దాన్ని స్థాపించటకే ఆయన వచ్చాడు, దాన్ని ఏలుటకే ఈ రాజు వచ్చాడు. ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో, కొలోషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13లో మనం చూసినప్పుడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య సంబంధులుగా మనల్ని చేసి ఉంటున్నాడు అని అక్కడ చూస్తుంటున్నాం. రైట్ నౌ వీ హ్యావ్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందరైతే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించి అంధకార సంబంధమైన పాపలోకం నుంచి ఆయన నామమును బట్టి విడుదల పొంది బాప్తిసం పొంది ఆ రక్షణలో నిలిచి ఉన్నారో వారందరూ కూడా అంధకార సంబంధం యొక్క అధికారం నుంచి తొలగించబడి వెలుగు సంబంధమైనటువంటి క్రీస్తు అధికారం కిందకు వచ్చారు కనుక దేవుడు ప్రేమించుచున్న తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాజ్య సంబంధము మనము. వీఆర్ హిస్ కింగ్డమ్. చూడండి, చరిత్రలో దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ ద పీపుల్ క్రైడ్ హోసన్నా. మొదటిసారి కాదు. బట్టలు పరిచి, ఖర్జూరపు మట్టలు పరిచి, హోసన్నా దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని ప్రజలు కేకలు వేసింది ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా యేసుక్రీస్తు కన్నా 4 తరముల ముందు, 4 generations బిఫోర్ క్రైస్ట్, జూడా మకాబీ అనేటువంటి ఒక వ్యక్తి, యాజకుడైనటువంటి మత్తతీయ అనేటువంటి వాడి కుమారుడు యూదా మక్కాబీ అనేటువంటి వాడు దాదాపుగా క్రీస్తు పూర్వం 163వ సంవత్సరంలో 163 బిఫోర్ క్రైస్ట్ అప్పుడు జూదా మక్కాబీ అనేటువంటి వ్యక్తి యెరూషలేమును ఏలుచు దాని మీద అధికారం చేస్తూ దాన్ని ఆక్రమించుకున్నటువంటి సిరియా దేశ సైన్యాన్ని ఓడించడానికి, సిరియనులను అక్కడి నుంచి తరిమి కొట్టడానికి ఈ యూదా మక్కాబీ, జూడా మక్కాబీ అనేటువంటి వాడు ఏం చేశాడంటే యూదుల సైన్యాన్ని ఒకటి తయారు చేసుకుని అతడు గుర్రం మీద బయలుదేరి యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఎప్పుడు 163 years బిఫోర్ క్రైస్ట్, 163వ సంవత్సరం క్రీస్తు పూర్వం. అప్పుడు ఆయన ప్రవేశించినప్పుడు ఆ సమయంలో ఆయన గుర్రం మీద వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇదే మాటలు అన్నారు, హోసన్నా హోసన్నా అని పలికారు. వస్త్రాలు పరిచారు, ఖర్జూరపు మట్టలు నరికి దారి పొడుగునా వేశారు, చేతులు పట్టుకుని ఊపారు, దావీదు కుమారునికి జయమని చెప్పారు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని చెప్పారు. అయితే యూదా వచ్చింది కారణం వేరు, యేసుక్రీస్తు వచ్చినటువంటి కారణం వేరు అని చూస్తున్నాం. యూదా మక్కాబీ వచ్చినప్పుడు ప్రజలంతా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని పరిశుద్ధపరిచి అక్కడ ధూపదీపార్తులు వేసి, అలాగే అక్కడ ఒక మెనోరా అంటే ఇశ్రాయేల్ దేశంలో 7 దీపములు ఉండేటువంటి దీపస్తంభాన్ని మెనోరా అంటారు. దాన్ని వెలిగించి 8 దినములు దేవాలయంలో అది వెలుగుతూ ఉండినట్టుగా వారు పెట్టినట్టుగా చూస్తున్నాం. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా యూదులు ఆచరించేటువంటి 9 పండుగల్లో ఒక పండుగ హనుకా, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, అంటే జ్యోతుల పండుగగా వారు చేసుకుంటారు. ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ది అటాక్ ఆఫ్ జూడా మకాబీ ఆన్ సిరియన్స్ హూ హ్యాడ్ ఆక్యుపైడ్ జెరూసలేం. అది జ్ఞాపకం చేసుకుంటూ వెలుగుల పండుగ లేకపోతే జ్యోతుల పండుగగా వారు చేసుకుంటూ ఉంటారు. అయితే వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ సీమ్డ్ ఆల్మోస్ట్ సేమ్ వెన్ జూడా కేమ్ అండ్ వెన్ జీసస్ ఎంటర్డ్ జెరూసలేం. అయితే దెర్ ఆర్ సమ్ మేజర్ డిఫరెన్సెస్ విచ్ మే అపియర్ మైనర్. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి తేడాలు మనం గమనించవచ్చు. యూదా ఎందుకు వచ్చాడంటే అతని యొక్క అధికారమని దర్పాన్ని చూపించుకొని యెరూషలేమును విడుదల చేయాలని, యెరూషలేమును స్వాధీనపరచుకోవాలని, సిరియనుల్ని తరిమికొట్టాలని, వారిని హతమార్చాలని చెప్పి వచ్చినట్టుగా అతడు గుర్రం మీద వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు తనకు అధికారాన్ని, తన శక్తిని, బలాన్ని, దర్పాన్ని చూపించుకోవడానికి రాలేదు, కానీ అతడు తన యొక్క సాత్వికతను, దీనత్వాన్ని చూపించుకోవటానికి గుర్రం మీద కాదు కానీ గాడిద మీద వచ్చాడు. గాడిద సాత్వికతకు సూచనగా ఉంటుంది, గుర్తుగా ఉంటున్నది. ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ మీక్నెస్. కాబట్టి జీసస్ క్రైస్ట్ కేమ్ వైల్ సిట్టింగ్ ఆన్ అ డాంకీ టు షో హిస్ మీక్నెస్ అండ్ హ్యూమిలిటీ, బట్ నాట్ హిస్ పవర్ అండ్ మైట్ లైక్ జూడా డిడ్. రెండవది, యూదా ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు, మరణించాడు. జూడా డైడ్ ఇన్ దట్ బ్యాటిల్, whereas Jesus Christ died for the sins of mankind and rose again on the third day. యేసు ప్రభు మానవాళి పాప పరిహారార్థమై తన ప్రాణం పెట్టాడు. ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడినట్టుగా, ఆయన తానే పలికినట్టుగా సమాధి నుంచి 3వ దినాన సజీవుడై తిరిగి లేచినట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఇట్ షోస్ 2 మేజర్ డిఫరెన్సెస్ అక్కడ. అండ్ హీ రోజ్ టు రెయిన్ ఫర్ ఎవర్. మనం పాడతాం కదా, హీ రోజ్, ఈస్టర్ నాడు పాడతాం, హీ రోజ్ అని పాడుతూ టు రెయిన్ ఫర్ ఎవర్ అని పాడతాం. ఆయన సమాధి గెలిచి తిరిగి లేచింది, ఎందుకంటే నిత్యమును ఆయన రాజ్యం మేలుటకు తిరిగి లేచాడు అని పాడతాం. అలాగే ప్రాముఖ్యమైనటువంటి మరొక అంశం ఏంటంటే, హార్స్ సింబలైజెస్ వార్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు గుర్రం మీద వెళ్తాడు. వెనెవర్ ఎ కింగ్ గోస్ అవుట్ ఆన్ అ హార్స్, ఇట్ మీన్స్ హీస్ గోయింగ్ అవుట్ ఫర్ వార్. బట్ వెన్ సంబడి ట్రావెల్స్ ఆన్ అ డాంకీ, ఇట్ మీన్స్ దట్ పర్సన్ హెస్ కమ్ ఇన్ పీస్.
సమాధానానికి వచ్చాడు అని గుర్తుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో, ఐజాయా చాప్టర్ 9:6లో చూసినప్పుడు యేసుక్రీస్తు గురించినటువంటి ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడిన శిశువు పుట్టదని చెప్పి మాటలు రాస్తూ యేసుక్రీస్తుకు ఆపాదించబడినటువంటి బిరుదులో ఒకటి ఏంటట, సమాధానకర్తయగు అధిపతి అని రాస్తాడు. హీ వాజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ వై హీ కేమ్ ఆన్ అ లోలీ అండ్ అ మీక్ యానిమల్ సచ్ యాజ్ అ డాంకీ. ప్రియులారా, అయితే దెర్ ఇస్ అ టైమ్ దట్ ఈస్ కమింగ్ వెన్ హీ విల్ కమ్ ఆన్ అ హార్స్. ఆయన గుర్రం మీద వచ్చేటువంటి సమయం కూడా త్వరలో రానేయింది. దానికి సంబంధించిన కార్యాలు కూడా ప్రారంభమయ్యాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనాల్లో చూసినట్లయితే, రెవల్యూషన్స్ చాప్టర్ 19 verses 11 to 16లో చూసినప్పుడు, జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్ అండ్ దిస్ టైమ్ ఈస్ గోయింగ్ టు కమ్ టు వేజ్ అ వార్ అగైన్స్ట్ ఆల్ దోస్ హూ ఆర్ అగైన్స్ట్ హిస్ పీపుల్, హూ హ్యావ్ టేకెన్ ద సైడ్ ఆఫ్ ద డెవిల్. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త యొక్క పక్షమును ఎవరైతే ఉండి తన ప్రజలకు విరుద్ధంగా తనకు విరుద్ధంగా పోరాడారో వారందరినీ కూడా హతమార్చడానికి ఆయన మరి ఒక రానేంటున్నాడు. ఈసారి వచ్చినప్పుడు యుద్ధానికి వచ్చినట్టుగా ఆయన గుర్రం మీద ఆయన రానేంటున్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు పలికినటువంటి ఏ మాటలు కూడా నిరర్థకం కాలేదు. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో 11 నుంచి 14 వచనాలు చూసినప్పుడు, 2 Samuel చాప్టర్ 7 verses 11 to 14లో చూసినప్పుడు, దావీదు కుమారునికి తన రాజ్యాన్ని ఒక దినాన అప్పగిస్తాను అని దేవుడు ఆనాడే ప్రకటన చేశాడు. దావీదు కుమారుడు అంటే ఆయనకి ఇమీడియట్గా పుట్టినటువంటి కుమారుడు మాత్రమే కాదు, కానీ అతని వంశంలో నుంచి వచ్చేటటువంటి వాడు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినప్పుడు, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 1 verse 1లో చూసినప్పుడు, అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు సంతానంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళి అనే మాట చూస్తాం. అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ డేవిడ్. ఆ లినియేజ్లో పుట్టినటువంటి వాడు కనుక దేవుని వాగ్దానం చొప్పున రాజ్య అధికారం యేసుక్రీస్తుకు ముందుగానే ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకొని క్లుప్తంగా వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిగా శిష్యులు వెళ్ళినప్పుడు ఆ యొక్క పట్టణములో లేకపోతే ఆ గ్రామంలో గాడిదలు కట్టబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వాటిని విప్పుకురమ్మన్నాడు. గాడిద దేనికి వాడతారండి? సాధారణంగా భారావాహక పశువు అని ఇక్కడ మనం చదవబడిన వాక్యాలను కూడా చూసాం కదా. అక్కడ భారావాహక పశువు అని చూస్తాం. బిహోల్డ్ యువర్ కింగ్ కమ్స్ టు యూ హంబుల్ అండ్ మౌంటెడ్ ఆన్ అ డాంకీ ఆన్ అ కోల్ట్ ద ఫోల్ ఆఫ్ అ బీస్ట్ ఆఫ్ బర్డెన్. ఎందుకు బీస్ట్ ఆఫ్ బర్డెన్ భారావాహక పశువు అంటారంటే, దాని మీద బరువులు మోపుతారు. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు దాని మీద బరువులు మోపుతారు. వారు మోయలేని బరువు అంతా కూడా గాడిద మోయాలి. అందుకే తెలుగులో మనకు ఉండేటువంటి మాటల్లో మనం వాడుకునేటువంటి వాడుక మాటల్లో కొన్ని మాటలు ఏంటంటే, గాడిద చాకరీ చేయిస్తున్నారు నాతో అంటారు కదా. అంటే గాడిద మోయలేనంత బరువు నాతో మోయిస్తున్నారే అని అర్థం ఇచ్చే విధంగా మాట్లాడతాం. కాబట్టి గాడిద మీద బరువు ఉంటుంది. చాకలి వారు కూడా తమ ఉతికినటువంటి బట్టలు, ఉతకబోయే బట్టలు అంతా కూడా గాడిద మీద వేసుకొని తీసుకెళ్తుంటారు చాకలి గట్టుకి, రేవుకి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అంతవరకు కూడా పాప భారమును మోస్తూ పాపపు దాస్యానికి కట్టబడినటువంటి గాడిద వంటి నిన్ను నన్ను కూడా యేసయ్య విముక్తినిచ్చి విడుదల చేశాడు. ఆనాడు ఏ విధంగా అయితే గాడిదలు కట్టబడినటువంటి ఆ గాడిదలు విడిపింపబడ్డాయి, అంతవరకు మూటలు మోసినటువంటి గాడిదలు, అంతవరకు బరువు మోసినటువంటి గాడిదలు యేసుక్రీస్తును మోసాయి. మనము కూడా ఈ లోకంలో లోక పాపం అంతటి కూడా మోసుకుంటూ పాప భారం చేత కృంగబడి దాని దాస్యానికి మనం కట్టబడిన వారమై ఉండగా, క్రీస్తు యొక్క కరుదృష్టి మన మీద పడి ఆయన దయను బట్టి ఆయన కృపను బట్టి మనం విడిపించబడ్డాం. విడిపించబడ్డ తర్వాత మన మీద ఎవరున్నారు, మనలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు మన మీద ఉన్నారు. మన మీద భారం తీసివేసి మన భారానికి బదులుగా ఆయన మన మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. మత్తయి సువార్తలో ప్రభు అన్నటువంటి మాట, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. అంతవరకు విశ్రాంతి లేని ఆ జంతువులకు ఆనాడు విశ్రాంతి కలిగింది. యేసు క్రీస్తుని ఆనాడు ధరించుకున్నారు. మనం కూడా క్రీస్తుని ధరించుకున్నాం, పాపాన్ని యావత్తు కూడా విడిచిపెట్టి. అయితే గాడిదలకి ఏం జరిగిందండి ఆ రోజు? యేసు క్రీస్తు ప్రభు గాడిదల మీద ఆయన ఊరేగుచ్చు జను సమూహం మధ్య నుంచి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు జనులంతా కూడా తమ బట్టలు దారి పొడుగునా పరిచి, ఖర్జూరపు మట్టలు, చెట్ల కొమ్మలు తీసుకొచ్చి నరికి దారి పొడుగునా పరిచినప్పుడు గాడిదలు అనుకొని ఉంటాయంట, ఆహా, ఇంతకాలము మా మీద భారాలు మోపి బరువులేసి మమ్మల్ని కర్రలతో కొట్టేవాడు మా యజమాని, ఇక్కడ మా ముందు బట్టలు పరుస్తున్నారు, కొమ్మలు పరుస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గ్రేట్ ఆనర్, ఎంత ఘనత అని అనుకుని ఉండవచ్చు. బట్టలు మనకు ఘనతకు సూచనగా ఉంటున్నాయి. మనుషులు వస్త్రాలు ఎందుకు ధరిస్తారంటే
ఘనతకు సూచనగా ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుని గుర్తించినట్టు ప్రజలు ఆయన ముందు తమ వస్త్రాలు, నీ ముందు మా ఘనత ఏ పాటిది ప్రభువా, వాట్ ఈస్ అవర్ ఆనర్ బిఫోర్ యూ, ఫర్ యూ అలోన్ ఆర్ వర్తీ ఆఫ్ ఆల్ ఆనర్ అండ్ ప్రైజ్, నువ్వు మాత్రమే ప్రతి ఘనతకు అర్హుడు అని చెప్పి తమ వస్త్రాలు పరిచారు. అలాగే కొమ్మలు, పచ్చటి కొమ్మల మొక్కలు పరిచారు. ఎందుకంటే కొమ్మలు, పచ్చటి కొమ్మలు, పచ్చటి చెట్లు, మరి ముఖ్యంగా ఖర్జూర వృక్షాలు మనుషులకు సాదృశ్యంగా ఉంటున్నాయి. కీర్తనలు 91:12 చూసినప్పుడు నీతిమంతులు ఖర్జూరము వృక్షము వలె మొవ్వు వేయుదురు అంటాడు. కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి సాదృశ్యంగా ఉండేటువంటి కొమ్మలు పరిచారు. అయితే ఆ ఘనత అంతా ఎవరు కనుక్కున్నాయట? గాడిదలు పైన ఉన్నటువంటి క్రీస్తు కనుక్కోలేదు. ఆహా, ఈనాడు ఐఎమ్ బీయింగ్ ఆనర్డ్, నా ముందు వస్త్రాలు పరిచారు, నా ముందు కొమ్మలు పరిచారు, నన్ను ఇంతగా జనాలు జయజయకారాలు చేస్తున్నారని చెప్పి అనుకునే ఉండవచ్చు. ప్రియులారా, వెన్ క్రైస్ట్ ఇస్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ అ గ్లోరిఫైడ్ లైఫ్. నీవు క్రీస్తును మోయించినంత కాలము, క్రీస్తును కలిగి ఉన్నంత కాలము నీకు దొరికేటువంటి ఘనత ఎంతో అపురూపమైనది. క్రీస్తు లేని కాలము, క్రీస్తు లేని దినమున నీ విలువ ఏ పాటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నీవు కూడా యేసయ్యను మోస్తున్నటువంటి గాడిదలముగా మనల్ని మనం భావించుకోవాలి. అనేక మార్లు మందిరంలో కూడా నాకు సన్మానం చేయడానికి సంఘస్థులు ఇష్టపడినప్పుడు నేను దానికి ససేమిరా అంటాను, ఏమాత్రం ఇష్టపడను. ఎందుకంటే నేను దేవుని దృష్టిలో ఆయన సేవ చేసేటువంటి ఒక గాడిదను మాత్రమే, ఆయన్ని మోసే ఒక గాడిదను. సన్మానం ఆయనకు కలగాలి, ఘనత ఆయనకు కలగాలి, మనకు కాదు. కాబట్టి ఆనాడు గాడిదకు ఘనత దేనివల్ల వచ్చిందట? దానివల్ల కాదు, కానీ దాని మీద ఊరేగుతున్నటువంటి యేసయ్యను బట్టి వచ్చింది. ఆ విషయాన్ని గాడిద గ్రహించాలి, అంటే నీవు నేను గ్రహించాలి ప్రియులారా. అలాగే వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే ఘనతకు సాదృశ్యం అని చెప్పాను. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆఫ్ నో వాల్యూ, నో కాన్సిక్వెన్స్, నో ఇంపార్టెన్స్, నో సిగ్నిఫికెన్స్ బిఫోర్ అవర్ లార్డ్. మన దేవుని ఎదుట అవన్నీ కూడా ఎందుకు పనికిరావు, నిష్ప్రయోజనమైనవి, అవన్నీ కూడా ప్రయోజనం లేని వాటిగా కేవలము విలువ ఆపాదించాలంటే దేవునికి మాత్రమే ఆపాదించాలి. ఈ లోక సంబంధమైనవేవి కూడా మన దేవునితో సరితూగలేవు అని గుర్తుపెట్టే విధంగా, అది మనకు గుర్తు చూపే విధంగా ఉంటున్నట్టుగా నేను గ్రహిస్తూ ఉంటున్నాను. మూడవదిగా ఖర్జూరపు మొక్కలు తీసుకొచ్చి ఆయన ముందు కాళ్ళ దగ్గర వేశారు. వాటి మీద నుంచి గాడిద నడుచుకోలేదు. మన జీవితాలు పరిపూర్ణంగా దేవునికి లొంగిపోయి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, ఖర్జూరపు మొక్కలు దేనికి సాదృశ్యమట? మన జీవితాలకు, హ్యూమన్ బాడీస్కి. హెచ్కేఎల్ గ్రంథంలో కూడా అటు ఇటు కెరూబులు ఉండగా మధ్యలో ఖర్జూరపు మొక్క ఉన్నట్టుగా మనం ఒక దర్శనంలో అక్కడ చూస్తాడు ప్రవక్త. అలాగే ఇక్కడ కూడా చూసినటువంటి మాటల్లో ఖర్జూరపు వృక్షాన్ని గురించిన మాట కీర్తనలో 91:12 చూస్తాం, సామ్స్ 91:12. కాబట్టి ద రైచియస్ ఆర్ లైక్ పామ్ ట్రీస్, దే షల్ బేర్ ఫ్రూట్ అన్న మాట చూస్తాం. కాబట్టి ఖర్జూరపు మొక్కల వంటి మన జీవితాలు ఆయన ముందు సాష్టాంగపడాలి, సాగిలపడాలి, నిత్యము కూడా ఆయనకు లొంగిపోయినటువంటి జీవితాలు కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తుంది. చూడండి, కొన్ని మాటలు నేను మీ మననానికి తీసుకొచ్చి ముగిస్తాను. మొదటిగా, యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, he sent his disciples to get the colt because he knew that a donkey was the Messiah's beast. ఆయన జకర్యా 9:9 ప్రవచించిన ప్రకారము రక్షకుని యొక్క వాహనం ఏంటి అంటే భారావాహకమైనటువంటి ఆ యొక్క పశువే అని గుర్తించాడు. రెండవదిగా, రాజుకు అధికారం ఉంది, ఆయన ఏం కావాలన్నా కూడా సమస్తము ఆయనకు చెందినదే కనుక రోమాపత్రిక 11:36 రోమన్స్ చాప్టర్ 11:36 చూసినప్పుడు ఆయన మూలముగా, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నదని చదువుతాం. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ హిమ్, త్రూ హిమ్ అండ్ ఫార్ హిమ్. కాబట్టి హీ హ్యాడ్ ది అథారిటీ టు గెట్ వాట్ హీ వాంటెడ్. మూడవది, ఆయన చెప్పిన మాట శిష్యులు విని విధేయత చూపించారు. మత్తయి సువార్తలో చూసాం, మార్కు సువార్త 11:4-6 కూడా చూస్తాం. ప్రభు చెప్పినట్లుగా వారు చేసినట్లుగా చూస్తున్నాం. నిర్గమాకాండం 40 16 అలాగే యోహాను సువార్త 3:36 మొదటి సమయంలో 15:22 కూడా చూసినప్పుడు దేవుని మాటలకు విధేయత చూపించడం తప్పనిచ్చి మరొకటి ఏది కూడా దేవుడు కోరడు. బలుల కన్నా, అర్పణల కంటే, దహన బలుల కంటే అన్నిటికంటే శ్రేష్టము దేవుని మాట వినడం, టు ఒబే హిస్ కమాండ్స్. వెన్ గాడ్ టెల్స్ us సంథింగ్, వాక్యాల ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఆది నాన్న శిష్యులకి ఏ విధంగా చెప్తే ఓకే ప్రభు అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చారు, మారు మాట్లాడలేదట. ఒకవేళ వారు ఏమైనా కొడితే, ఎవరో గద గాడిదలు డబ్బులు ఇవ్వకుండా తీసుకొస్తే దొంగిలించామనుకోవచ్చు కదా, ఎలాగా ప్రభు, ఇవేం అడగల, మారు మాట్లాడకుండా వెళ్ళి విధేయత చూపించిన వారిగా మనం చూస్తున్నాం. దేవుని మాటకు మనం విధేయత చూపిస్తున్నామా? ఆర్ వి ఒబీడియంట్ టు గాడ్? మారు మాట్లాడకుండా, ఎదురు ప్రశ్నించకుండా ప్రభు ఆజ్ఞలు గైకొనేటువంటి మనస్సు మనకున్నదా? నాలుగవదిగా, ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్. మత్తయి సువార్త 11:28
29 వచనాల్లో, గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 11లో వర్సెస్ 28 and 29లో చూసినప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను, నా కాడి మీ మీద వేసుకుని నా ఎద్దుకు వచ్చి నేర్చుకుని అంటాడు. ఐ మీక్ అండ్ హంబల్, టేక్ మై యోక్ అపాన్ యూ, కమ్ టు మీ అండ్ లెర్న్. ఎందుకు ఈ మాట్లాడినాడంటే, మనుషుల్లో ఇది నాన్న చాలా మందికి మీక్నెస్ లేదు, తగ్గింపు లేదు, సాత్వికత లేదు, ఆడంబరాలు, గర్వం, అహంకారం ఎక్కువైపోయాయి. కాబట్టి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వారు ఇలాంటివేవీ లేకుండా ఆయన వలె ఆయన కాడిని వేసుకొని ఆయన వంటి సాత్వికులై ఉండాలి అన్న మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇట్ షోస్ ది హ్యూమిలిటీ. 5వదిగా వర్షిపింగ్ అ కింగ్. యేసు క్రీస్తు రాజుగా గుర్తించి ఆయన్ని ఆరాధించిన 2వ రాజుల గ్రంథంలో 9:13లో, 2 Kings చాప్టర్ 9 verse 13లో కూడా చూసినప్పుడు, ఇశ్రాయేలు మీద యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహూను రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు జనులంతా కూడా తమ వస్త్రాల చెంగులను ఆయన దిగుచుండగా మెట్ల మీద ఆయనకు ముందుగా వేసి ఆయనకి జేజేలు పలికినట్టుగా చూస్తుంటున్నాం. అ కింగ్ is always celebrated when he comes into the midst of his people. తన ప్రజల మధ్యకు వచ్చినప్పుడు రాజు ఎప్పుడు కూడా స్తుతింపబడతాడు, పొగడబడతాడు. 6వదిగా ఖర్జూరపు మట్టలు చెప్పాను, మన జీవితాలకు సాదృశ్యం అనే విషయాన్ని మీకు చెప్పాను. అలాగే 7వదిగా హోసన్నా. హోసన్నా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మమ్మల్ని ఇప్పుడే రక్షించు, సేవ్ నౌ అనేటువంటి అర్థం. హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు అని అర్థం. కాబట్టి ప్రజలు అది నాన్నకి ఎక్కువేశారు. నీవు యేసయ్యను నీ రక్షకుడిగా అంగీకరించావా? ఆయన నీ స్వంత రక్షకుడిగా పొందుకొని ఉంటున్నావా? ఆయన నీ హృదయానికి రాజుగా ఏలుతున్నాడా? నీ జీవితానికి అధిపతిగా ఆయన ఉంటున్నాడా? ఒక ప్రశ్న. 8వదిగా పీపుల్ ఆఫ్ జెరూసలేం నార్మల్లీ వెల్కమ్ విజిటర్స్ హూ కమ్ టు దిస్ సిటీ విత్ సచ్ అ గ్రీటింగ్. కీర్తనలు 118లో 26వ వచనంలో, సామ్స్ 118 verse 26లో కూడా అదే మాట చూస్తాం. ఆ పట్టణంలోకి వచ్చినటువంటి వారిని ఆ విధంగా వారు గ్రీట్ చేస్తూ వారు స్వాగతం పలికినట్టుగా చూస్తాం. చివరిగా 9వ మాట, మలాకీ 3వ అధ్యాయం 1వ వచనంలో, మాలకాయి చాప్టర్ 3 verse 1లో చూసినప్పుడు, ద లార్డ్ కమ్స్ సడన్లీ టు హిస్ టెంపుల్. ఆయన ఇక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కింద 12వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 12వ వచనం నుంచి కింద చూసినప్పుడు, యేసు దేవాలయంలోకి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బలలను గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడిను అని రాయబడి ఉన్నది కదా, అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసితిరి అని పలికినట్టుగా చూస్తాం. కాబట్టి మలాకీ 3:1లో చెప్పినట్టుగా ప్రభువు తన మందిరంలోనికి హఠాత్తుగా, అకస్మాత్తుగా, విదౌట్ అనౌన్స్మెంట్ హీ విల్ అరైవ్. ఈ దినాన ప్రపంచమందంతటా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కార్యాలు, 205 దేశాల్లో కరోనా మహమ్మారి విస్తరించి దాదాపుగా 70కి పైనే 70,000కు పైచిలకు మంది ప్రాణాలు కోల్పోయారు. 11 లక్షల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. మరి ఇంత భయంకరంగా ప్రపంచమంతటా ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతూ అనేక మంది ప్రాణాలు కొంటున్నటువంటి మహమ్మారి దేనికి సూచన అంటే, ప్రభు తొందరలో రానేంటున్నాడు, రాజు హఠాత్తుగా రానేంటున్నాడు. ఎక్కడికి? మన జీవితం అనే దేవాలయంలోని. మనకందరూ తెలుసు కదా, 1 కొరింథీ 6:20లోను 1 కొరింథీ 7:23 ప్రకారము మన దేహము మనకు పరిశుద్ధాత్మ వలన, దేవుని వలన అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మనికి దేవాలయం అయింటున్నది. కాబట్టి మన దేహం అనే దేవాలయంలోనికి ప్రభు అకస్మాత్తుగా రానంటున్నాడు ఒక దినాన. హీస్ గోయింగ్ టు కమ్ టు సీ ఇన్ వాట్ కండిషన్ ఇస్ హిస్ టెంపుల్. ఆయన దేవాలయం ఎలాగుందో చూడటానికి ఒక దినాన హఠాత్తుగా వస్తాడు. నీవు నేను సిద్ధపడి ఉన్నామా? Are we prepared to welcome our King when he comes with a triumphous, victorious cry? ప్రియులారా, మట్టల ఆదివారంలో విశేషాలు విన్నాం. యేసుక్రీస్తు యెరూషలేములోనికి ఎందుకు ప్రవేశించాడో తెలుసుకున్నాం. అయితే దానిలో ఉన్నటువంటి పరమార్థాలు కూడా విన్నాం. వాటిని బట్టి మన జీవితాలు మార్చుకొని ఆయన కొరకు ఇష్టలుగా జీవించడానికి మనం సిద్ధపడుతున్నామా? ప్రభు యెరూషలేములో ప్రవేశించి వెళ్ళిపోయి ఆయన శిలువలో మరణించి ఆయన మృతి చెంది సమాధి చేయబడి పునరుద్ధానుడైపోయి కూడా 2020 సంవత్సరాలు గతించిపోయి ఇక మరలా ఆ కార్యము జరగదు. అయితే దిస్ ఇన్సిడెంట్ షుడ్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ అస్. ఇంకనూ శేషించి ఉన్నటువంటి ఈ తరము వారిలో ఉన్నటువంటి నీకును నాకు కూడా మట్టల ఆదివారం దేన్ని జ్ఞాపకం చేయాలంటే, రాజు యొక్క రాకడకు నేను సిద్ధంగా ఉన్నానా? am I prepared to welcome my Lord? have I surrendered and submitted my life to him? have I given him everything? have I given him more importance than anything else in my life? ఈ లోకంలో చాలా మంది ఆస్తిపాస్తుల మీద ఆశలు పెట్టుకున్నారట. చాలా మంది తమ షేర్స్ని నమ్ముకున్నారు. చాలామంది తమ కంపెనీలు నమ్ముకున్నారు. ఒక్కసారి కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మహా కుబేర్లు ఒక్క రోజులోనే కొన్ని వేల కోట్లు నష్టపోయారు. వేల కోట్లు. మన దేశానికి చెందినటువంటి ఒక కుబేరుడే ఒక్క రోజులో 43,000 కోట్ల రూపాయలు నష్టపోయాడు.
షేర్స్ అన్నీ పడిపోయాయి. స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా దారుణంగా ధ్వంసమైపోయాయి. అనేకమైన పెద్ద పెద్ద కంపెనీలు నష్టాల్లోకి వెళ్ళిపోయి మూతపడిపోయాయి. మనుగడ లేని పరిస్థితి కంపెనీలకు కనబడుతోంది. ఆస్తిని నమ్ముకున్నావా? నీ సంపదను నమ్ముకున్నావా? నీ అందాన్ని, నీ చదువుని, నీ హోదాన్ని నమ్ముకున్నావా? ఏది శాశ్వతం? ఈనాడు ప్రాణం ఉంటే చాలు ప్రభువా, నేను బ్రతికుంటే చాలు, ఈ వ్యాధి నాకు రాకుండా ఉంటే చాలు అనేటువంటి భీతితో మనుషులు ఉన్నారు. టుడే గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ అండ్ టు మీ. ఈ మట్టల ఆదివారం నాడు ఈ కొమ్మకు ఏ విధంగా అయితే టెంపరీ లైఫ్ ఉంటుందో, ఒక దినాన ఒడలిపోయి ఇది కూడా చావాల్సిందో, మనం కూడా తొలగిపోవారమే. బ్రతికుండగానే మంచి నిర్ణయం తీసుకొని ప్రభువుకి ఇష్టలై జీవించి ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు ముసుగులేని ముఖంతో ఆయన ఎదుర్కొనటానికి ప్రభు నీకును నాకును కృపను అనుగ్రహించును గాక. మరి ఒక మారు మీకు, మీ కుటుంబాలకు మట్టల ఆదివారపు శుభాలు తెలియజేసుకొంచు ఈ పరిశుద్ధ వారంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ